కృష్ణా నది ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో నీళ్లు నిత్యాలపై సీఎం రేవంత్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 10 ఏళ్లలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సలహాలు సూచనలు ఇస్తారనుకొని తెలిపారు. కేసీఆర్ నదీ జలాల గురించి మాట్లాడితే రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు చెప్తారనుకున్నామని తెలిపారు. సభల్లో మాట్లాడిన దానికంటే అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువ ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే ప్రతిపక్ష నేత కేసీఆర్ అని, అందుకే కేసీఆర్ మాట్లాడిన వెంటనే అసెంబ్లీలో చర్చ చేపట్టామని, కానీ ఆయన మాత్రం సభకు రాలేదన్నారు. చట్టసభలంటే కేసీఆర్ కి చిన్న చూపు అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కరువు వలసల జిల్లాల నుంచి అక్కడే పుట్టి పెరిగి ఆ పరిస్థితులను వాస్తవంగా దగ్గర నుండి చూసి పేదరికం అనేదాన్ని ఎక్కడో హైదరాబాదులో ఉండి అప్పుడప్పుడు బెంచ్ కారులో పోయి ఎగ్జిబిషన్ లాకనో లేకపోతే ఎక్స్కర్షన్ లాకనో చూడలేదు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులు అదేవిధంగా పేదల మధ్యలో పెరిగి పేదరికం ఎలా ఉంటుంది, నీటి కరువు ఎలా ఉంటుంది, కరువు వస్తే వలసలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఏ విధంగా వలసపోతారో ఆ వలసల జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించి రోజు ఇంత దూరం వచ్చినాం అధ్యక్ష. ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నిటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ బండారం బయటపడ్డది. నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి. నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి ఒకవేళ మీకు అంత మోజుని మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ 18-19 జూను 2015కు సంవత్సరం పై అయింది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి. అదేవిధంగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు. హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కాగితాన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణకు 490 టీఎంసీలు మంజూరైనాయి కాబట్టి ఆనాడు ప్రభుత్వ రికార్డులు తెచ్చిరో తప్పు ఇగో ఇవన్నీ మంజూరీలు ఉన్నాయి. 2020 మళ్ళీ ఎవడొస్తాడా? KDWT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ తెంచే వరకు ఇక మళ్ళీ వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో. ఆ పంచాయతీ తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్గా కట్టేసిండు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్లో పోయిన నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే మనం కొట్లాడితే నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్ళు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోను తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లలో కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేవలం 30% నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 2015లో జీవో ఇచ్చి 2022లో డిపిఆర్ సమర్పించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్ సోర్స్ ను మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హిస్టారికల్ బ్లండర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వాయర్ నుంచి నీళ్లు డ్రా చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక న్యాయ చిక్కులు, వాటర్ అలొకేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జూరాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జియో ఇష్యూ చేసినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే 25 రోజులు 2.8 టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలిగితే 70 టీఎంసీతో ఇదే పాలమూరు రంగారెడ్డి స్కీము 10 లక్షల ఎకరాలకి 70 టీఎంసీతో 32,000 కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది. ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్ట్ శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి 100 మీటర్లు కిందికి పోయి ఖర్చు 2 3 పెంచుకుని తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి, 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు. అందులో ఇరిగేషన్ సంబంధించిన బిల్లులే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం, శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడ ప్రోగ్రెస్ లేదు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డిలో చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే. శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది 45 అది 45 అని అడిగి దాన్ని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం వాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసినారు. ఏ ఒక్క మీటింగ్ లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షన్ మనకే కేటాయించాలి. జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హడాయిబడి ఉండేవాళ్ళు, మరి కలిసి కూర్చునే వాళ్ళు, ఒక్కసారి కూడా ఆ 45 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలకి, వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం. వీళ్ళు ఎన్నో రకాల వాళ్ళకి సహకరించిండ్రు. ఆ 45 టీఎంసీ అగ్రిమెంట్ అయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి అయిపో. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనలు వర్క్ కూడా ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చి ఎయిర్బోర్న్ సర్వే చేయించి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కూడా వేగవంతంగా ఇప్పుడు మొదలవుతున్నాయి. తప్పనిసరిగా ఈ 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి టనల్ కూడా పూర్తి చేస్తాం. ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులో 3-4 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు రకరకాల అసత్యాలు, అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఆ పెద్ద మనిషి ఏంటంటే, ఓహో సిడబ్ల్యూసి అప్రూవల్ వచ్చింది, వీళ్ళు నిద్రపోయినరు, మేలోనే జూలైలోనే వచ్చింది, వీళ్ళకి సోయి లేదు. మరి సోయి ఎవరికి లేదేమో కానీ ఈ రోజుకి కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి సిడబ్ల్యూసి అప్రూవల్ లేదు. హరీష్ రావు గారు ప్రెస్కు చూపెడుతున్న లెటరు, సిడబ్ల్యూసిలో ఒక డైరెక్టరేట్ నుంచి ఇంకో డైరెక్ట్ లెటరు. సిడబ్ల్యూసి స్పష్టంగా మన ప్రభుత్వానికి లెటర్ రాసి అసలు ఆ ప్రాజెక్ట్కి అనుమతి లేదు, డిపిఆర్కి అనుమతి లేదు, ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా క్లియర్ చేయలేదని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది.
మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా కొద్దిమంది శాసనసభ్యులు సభలో నిద్రపోయారు. బీజేపీ శాసనసభ్యులు నిద్రపోతున్న విజువల్స్ లైవ్ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గుప్తా, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్లిపోయారు. లంచ్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రి ప్రసంగం చేస్తూ పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రెజెంట్ చేస్తుండగా ఎమ్మెల్యేలు నిద్రపోవడం వైరల్ అవుతోంది. రాష్ట్రమంతా లైవ్ లో సాగునీటి ప్రాజెక్టుల ప్రెజెంటేషన్ చూస్తుంటే ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా సభలో ఉండి నిద్రపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షంలో ఉండగా పీపీటీని కాంగ్రెస్ వ్యతిరేకించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వద్దని ఇప్పుడు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. ఆనాడు రేవంత్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని వ్యతిరేకించారని వేముల తెలిపారు. బీఆర్ఎస్ కి పీపీటీ అవకాశం కల్పిస్తే సభకు వెళ్తామని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీరు ఆ రోజు బైకాట్ చేసినారు, రాలేదు. ముఖ్యమంత్రి గారి పీపీటీకి 2016లో శాసనసభలో బైకాట్ చేసినారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి వాళ్ళు రాలేదు. అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చి 30, 2016 ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది. ఇప్పుడు ఎవరైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆ రోజు సంతకం పెట్టిరు ఈ ఉత్తరం మీద. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో బట్టు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో. అట్లనే పద్మావతి గారు ఇవాళ సభ్యురాలుగా ఉన్నది, ఆమె కూడా సంతకం పెట్టింది. అప్పుడు వాళ్ళు ఈ లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ "He would not be able to attend if the audio visual presentation is held in the assembly because it is against the standards and traditional parliamentary practice." అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, కేవలం పీపీటీ స్లైడ్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గంగుల కమలాకర్ విమర్శించారు. నిన్న స్పీకర్ గారు మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూడండి, చూసి దయచేసి అట్లా వ్యవహరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్లు పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కన్నా ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975 చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడో ఆన్సర్ పంపించండి, మీకు మాకే ఆన్సర్ పంపండి. అట్లే మాట్లాడతాం, మీకు అంతకనే ఏం చేస్తాం మేము. ఈ రోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యే మేము అందరం. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి, మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇంత నిర్బంధం చేయలేదు, ఉమ్మడి రాష్ట్రం గొంతు నొక్కలేదు. స్పీకర్ గా మీరు పక్షపాత వహించకండి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు, మీరు మాకు అవమానం చేసే విధంగా వ్యవహరించారు కాబట్టి మేము నిన్ను బైకాట్ చేసినాం. ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి. కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకుని ఒకటే ఎజెండా, ముఖ్యమంత్రి కాదు ఒకటే ఎజెండా, 80% బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి, కడుపు నిండా తిట్టాలి. ఇదాంటి వ్యవహారం నడిచేది. మేము అన్ని రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని బుల్డోజ్ చేస్తాము, మైక్ కట్ చేస్తాము అనేది మీకు హక్కు లేదు. ఇవన్నిటి కూడా స్పీకర్ గారు మీ వ్యవహారశీలు మార్చుకొని అందరికి సమాన హక్కులు కల్పిస్తేనే ఆ పీఠం గౌరవిస్తాం, మేము కూడా అదే గౌరవంగా మీతో ఉంటామని చెప్పి. పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారేనని మండిపడ్డారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ఉన్నా మొదటి డిపిఆర్ ప్రకారం తీసుకోవాలని అనేకసార్లు చెప్పడం జరిగిందని, పాలమూరు రైతులతో ఆటలాడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరు తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2 ఏళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి. ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే. 10 ఏళ్ళ నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. వచ్చి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి కాదు, జూరాల ప్రాజెక్టు మొట్టమొదట ఏ డిజైన్ ఉండిందో, ఏ అప్రోచ్ ఉండేనో జూరాలకి వెళ్ళి నీళ్లు తీసుకోవాలని
ఆ అప్రోచ్ చేస్తేనే పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుందని పదే పదే చెప్పిన దాని గురించి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయలేదు. పాలమూరు రంగారెడ్డి అని చెప్పి సెంటిమెంట్లకు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 12,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇస్తున్నామని పొంగులేటి అన్నారు. అలాగే సింగరేణి ప్రాంతాల్లో పట్టాల పంపిణీపై కూడా త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. గత సర్కార్ కమిషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో 3 విడతల్లో లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మనం ఇస్తున్నది గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం. ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి సమస్యలు వివరించడం జరిగింది. అధ్యక్ష, ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో 2BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అధ్యక్ష, ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ విద్యుత్ రంగంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ కీలకమని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని అన్నారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ తొలగించి నాణ్యమైన సరఫరా అందించాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత డిమాండ్ పెరిగిందని, అదేవిధంగా అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్ తప్పనిసరని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. దీని ద్వారా 52 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం తరపున ఏటా 3,593,000 కోట్లు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. అధ్యక్ష, TGSPDCL లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం TGSPDCL కి ప్రతి నెల చెల్లిస్తా ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే NPDCL సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లు సంబంధించిన బిల్లుల్ని వారు తరఫున రాష్ట్ర ప్రభుత్వం NPDCL కి ప్రతి నెల చెల్లిస్తా ఉంది. అధ్యక్ష, వెరసి మొత్తంగా రాష్ట్రం హైదరాబాద్ మహానగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ విమర్శించారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్ను విభజిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. ఎంతో చరిత్ర ఉన్న సికింద్రాబాద్ను ఇష్టమొచ్చినట్లు విభజిస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17న సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సికింద్రాబాద్ రైట్ సైడ్ హైదరాబాద్, నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు. అరే, సికింద్రాబాద్ కల్చరు, సంస్కృతి, అక్కడ ఒక చరిత్ర ఉన్నది. కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామాలకు నువ్వు పోవాలన్న పద్ధతిలో మీరు చేస్తే సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు, మిమ్మల్ని ముందబెట్టే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ని అంతా మార్చేస్తామని అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటారా? ఏమి ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా? ఏం పద్ధతి అండి? అసెంబ్లీలో అదే పద్ధతి. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినాం మేము. అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ ఆస్తియా? మీ గాంధీ భవనా? ఏమి ఇష్టం ఉన్నట్టు చేసుకోనీకే? అది పద్ధతి లేదు. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని మీ ఇష్టం ఉన్నట్టు డివిజన్లు కానీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2,000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు.
ముఖ్యమంత్రి, పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్ గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నాం అంటే, ఒకసారి మనం దేవుడిని, పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలా మంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమిద్దరు కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేమందరం ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది. MGNR EGS నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపును ఖండిస్తూ మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన పథకానికి గాంధీజీ పేరు అనుసంధానమై ఉండటం చారిత్రాత్మక అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల హక్కులు, ఉపాధి భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మహాధర్నాలో ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత తమ విద్యార్థి పడకంటి విశ్వనాథ్ కార్తికేయను రెసిడెన్స్ విద్యా సంస్థ హైదరాబాద్లోని సుచిత్ర క్యాంపస్లో ఘనంగా సత్కరించింది. రెసిడెన్స్ తరపున 3 లక్షల చెక్కును అందజేసింది. జాతీయ స్థాయిలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు 7 సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు పొందినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేయబడింది. 17 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ ప్రస్తుతం రెసిడెన్స్ సుచిత్ర క్యాంపస్లో MPC ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ సందర్భంగా రెసిడెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, విశ్వనాథ్ కార్తికేయకు లభించిన బాల పురస్కారంతో రెసిడెన్స్ కుటుంబం ఎంతో గర్వపడుతోందన్నారు. అంకిత భావం, క్రమశిక్షణ, లక్ష్య స్పష్టతతో కూడిన విద్యా సాధనకు ఈ విజయం నిదర్శనమన్నారు. ప్రతి విద్యార్థిలో ఉన్న శక్తిని సానుకూల శక్తిగా మార్చాలన్న దిశగా కృషి చేస్తూ ఉంటామన్నారు. ఈరోజు యాక్చువల్లీ మా ప్రెసిడెంట్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైమ్ చేసినటువంటి రికార్డు, అది చేసినటువంటి వరల్డ్లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కారం అనేది రీసెంట్గా దానికి ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. 2 విషయాలు దీంట్లో. ఒకటి, ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి రెండో వాడవడం, అది మన భారతీయుడు అవ్వడం, అది హైదరాబాద్ వాడవడం, మా స్టూడెంట్ అవ్వడం మాకు డెఫినెట్గా చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు మా స్టూడెంట్ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది మా సంస్థకు దక్కినటువంటి అతిపెద్ద గౌరవం. డెఫినెట్గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కార్తికేయన్ మేము డెఫినెట్గా అభినందిస్తున్నాం. నేను 16 years old ఉన్నప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్ కోసం అవార్డీగా సెలెక్ట్ అయ్యాను 2025 ఇయర్లో. సో దానికి సెలెక్ట్ అయినందుకు నా అచీవ్మెంట్స్ ఏంటంటే 7 సమ్మిట్స్ ఛాలెంజ్. ఈచ్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు లైక్ మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది, ఏషియాస్ హైయెస్ట్, మౌంట్ విన్సెంట్ మాసిఫ్ అంటార్టికాస్ హైయెస్ట్, మౌంట్ అకాంకాగువా సౌత్ అమెరికాస్ హైయెస్ట్, మౌంట్ డెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మనకి ఫెలిసిటేట్ చేసినందుకు. రెసిడెన్సీ కాలేజ్ వాళ్ళు మా అబ్బాయికి ఈ రకంగా చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మా మనమడు ఈ రకంగా మా ముందు ఇలా ఫెలిసిటేట్ చేస్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. మీ అందరు పిల్లలు కూడా ఇలా వాళ్ళకి ఫీల్డ్ ఎంచుకున్నారో ఆ ఫీల్డ్లో ఇలాగనే ముందుకు పోతే వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు ఈ అవకాశం వస్తుంది.
దాన్ని అందరు గమనించి ముందుకు పోవాలి అనేది నా ఆశ. మా బాబు లెక్క మీ రెసిడెన్సీ పిల్లలందరూ కూడా ఏదో ఒక దగ్గర ఫెలోషిప్ చేసుకోవాలి అనేది మా కోరిక. అసమానతలతో నిండిన సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేసిన మహనీయ వనితగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచిపోయారన్నారు జాతీయ బీసీదల్ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి. జాతీయ బీసీదల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కుమారస్వామి. స్త్రీలు చదువుకోవడం అసాధ్యమని భావించిన రోజుల్లో అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన ధైర్యశాలి సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. భారతదేశంలో మహిళల విద్య కోసం మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి విద్య విలువను సమాజానికి తెలియజేసి మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చారన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అసమానతతో కూడిన సమాజాన్ని సమానత్వం కోసం పోరాటం చేసిన ఒక వీర వనిత సావిత్రిబాయి పూలే అని తెలియజేస్తున్నాం. ఆనాడు ఆ రోజుల్లో స్త్రీలకు మహిళలకు చదువు అనేది అసాధ్యం. అలాంటి సందర్భాలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక గొప్ప మహిళా మూర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి పాఠశాల మహిళల కోసం ఏర్పాటు చేసిన ఘనత కీర్తి ఆమెకే చెందుతుందని, అంతేకాకుండా విద్య ద్వారానే అన్ని సమస్యలకు విముక్తిని భావించి ఆనాడు పాఠశాలలు మహిళల కోసం ఏర్పాటు చేసింది. అణగారిన వర్గాల కోసం కావచ్చు, మరియు మహిళల కోసం కావచ్చు, మరియు బడుగు బలహీన వర్గాల కోసం విద్యను అందించడానికి ఆమె బలమైన సంకల్ప బలంతో నమ్మిన సిద్ధాంతం కోసం అడుగులు ముందుకు వేసింది. ఎన్నో సుసాధ్యమైన పనులను సాధించిందని తెలియజేస్తున్నాను. అంతేకాదు జ్యోతిరావు పూలే గారు స్థాపించిన సమాజ్ స్థాపనలో కీలక పాత్ర పోషించింది. మరియు మహిళల కోసం అభివృద్ధి కోసం మహిళా మండల్ సేవను ఏర్పాటు చేసి విశేష కృషి చేసిన వీర వనిత ఇది సావిత్రిబాయి పూలే గారు అని తెలియజేస్తున్నాను. ఆమె ఎన్నో కోట్ల మందికి ప్రేరణ, ఎంతో కోట్ల మందికి స్ఫూర్తి అని, ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి అని, విద్య ద్వారానే ఈ ప్రపంచాన్ని జయించగలమని ఆనాడు గుర్తించి ప్రతి ఇంట విద్యను పోవాలని ఆమె చెప్పింది. కాబట్టి నిజంగా ఒక గొప్ప విశేషం అని తెలియజేస్తున్నాను. ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించి మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారతాన్ని నిర్మించాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర స్థాయి ఖాదీ మహోత్సవ్ 2025-26లో ఎగ్జిబిషన్ను కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది హస్త కళాకారులు తరలివచ్చారన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా ఎంతో మంది యువతీ యువకులు సబ్సిడీ లోన్లు పొంది స్వయం ఉపాధి సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. और मोठ की दाल का होता है वो टेस्टी होता है। अरे सर टेस्ट करो कोई बात नहीं, और बड़ा शानदार है। వ్యాపారం PMEGPలో లోన్ తీసుకున్నావా? హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు తెరపడడం లేదు. చాదర్ఘాట్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మలక్పేట్, MGPS, అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ చక్రబంధంలో అంబులెన్స్లు చిక్కుకుపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అత్యవసర వాహనాలు సైతం ముందుకు కదలలేకపోయాయి.